హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తుంది దొండ చెట్టు అండి. ఇంతకుముందు కూడా ఇది చూపించాను నేను మీకు. కాకపోతే ఎప్పుడు హార్వెస్ట్ చేసినా ఒక 3-4 లేకపోతే 5 అలా వచ్చాయి అంతే. ఎందుకు అంటే అసలు ఈ పక్కనే నేను కాకర తీగ కూడా పెట్టాను. 2 కలిసి పెరుగుతాయేమో అనుకున్నాను. ఆ కాకర తీగ చేయబట్టి ఈ దొండ చెట్టు ఎండిపోతూ వచ్చింది. ఇంకా దీని పొజిషన్ కూడా కొంచెం సన్లైట్ తక్కువ తగిలే ప్లేస్లో ఉంది. కొంచెం దాన్ని సైడ్కి అనేసి ఫస్ట్ మొత్తం ప్రూనింగ్ చేశానండి. అసలు ఒక్క కొమ్మ కూడా లేకుండా మొదలకంటూ కట్ చేసేసాను అన్నీ. తర్వాత ఏమైందంటే ఇంకా పైన ఉన్న మట్టి అంతా తీసేసి సహజంగా దొండ చెట్టుకి మనము వాడే ఫర్టిలైజర్స్, బోన్ మీల్, మస్టర్డ్ కేక్ ఇలాంటి వాటికంటే సహజంగా పల్లెటూర్లలో ఊర్లో ఏం చేసేవాళ్ళు, పేడ కల్లాపు చల్లుతారు కదా, లాస్ట్కి మిగిలిపోయింది ఇలా చెట్టు దగ్గర పోసేవాళ్ళు. విపరీతంగా కాస్తాయి. అందుకే నాకు ఐడియా వచ్చి పైన అంతా తీసేసి, మన పేడ అయితే మనం వేయలేం కదా అంత పచ్చిగా, వెంటనే పురుగులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నేనేం చేశానంటే ఘనజీవామృతం పిడకలు ఉన్నాయి కదా, వాటిలో కొన్ని ట్రాన్స్పోర్టేషన్లో విరిగిపోయి వచ్చినాయి అవన్నీ కలిపేసి దాదాపు ఒక 30 పిడకలు ఉంటాయి అనుకుంటండి. అంత తవ్వేసి ఒక 5 లేయర్ అంత కవర్ చేసేసాం. చేసి ఆ పైన మళ్ళీ సాయిల్ వేసాం. ఇంకా నెమ్మదిగా చిగురు రావడం స్టార్ట్ అయింది. ఇదంతా కూడా కొత్తగా వచ్చిన చిగురు. అంటే దాదాపు 20 days అయి ఉంటుంది ఇది చేసి. అసలు వెంటనే కొత్త చిగురు వచ్చి మళ్ళీ అల్లుకోవడం స్టార్ట్ అయింది. చూడండి, ఇప్పుడు హార్వెస్ట్ చేస్తే అప్పుడు 1 yearలో ఒక్కసారి కూడా నేను ఇన్ని చేయలేదు. ఇప్పుడు కూడా మరీ ఎక్కువ ఏం రాలే, ఫస్ట్ టైం కదా, పర్లేదు. ఇంకొకటి ఏంటంటే మంకీస్ వస్తున్నాయని చెప్పాను కదా, ఈ నెట్ హారిజెంటల్గా కట్టేసరికి ఇంకా వాల్కి ఆనుకొని కట్టానండి. వాల్ మీద ఎక్కడ కూడా కోతులు వచ్చి కూర్చోవడానికి ప్లేస్ లేకుండా. ముఖ్యంగా మంకీస్కి ఇట్లాంటి నెట్స్ చూస్తే వాటికి భయం, చిక్కుకుంటాయేమో అని అవి అంత సాహసం చేయవు నెట్ ఉన్న దగ్గరికి రావడానికి. కాబట్టి ఎక్కడ కూడా కొంచెం కూడా గ్యాప్ లేకుండా పూర్తిగా నెట్తోని కవర్ చేసేసాను. కాబట్టి అది కూర్చోవడానికి లేదు, అట్లయితే చేశానండి. అందువల్లనే ఇవైతే తెంపలేదు, అవి తినలేదు కూడా ఇప్పటి వరకు అయితే. మరి ఓకే, అదండి దొండ చెట్టుకు దాదాపు న్యాచురల్ ఫర్టిలైజర్ ఏదైనా వేస్తే బెటర్. మనం ఇవన్నీ కూడా ఆర్గానిక్ అనుకోండి మనం వాడేవి, కాకపోతే ఇలాంటి ఘనజీవామృతం అవి వేస్తే బెటర్. ఇది మీరు చూస్తున్నారు కదా, చింత చిగురు అండి. ఇక్కడ ఒక 3 మొక్కలు ఉన్నాయి. ఇవి మంచిగా చిగురు వస్తే నాకు ఇవి సరిపోతాయని నేను ప్రస్తుతం మాత్రం ఈ 3 మెయింటైన్ చేస్తున్నా. ఇంకొకటి చింత చిగురు చాలా ఈజీ కదా పెంచుకోవడం, పదే నాటాల్సిన అవసరం లేదు. చెట్టు పెరుగుతున్న కొద్దీ మనకు చిగురు ఎక్కువ వస్తూ ఉంటుంది. చూడండి, అవి ఎక్కడంటే లోపలికి ఉంది సాయిల్, ఇంకా కొంచెం కవర్ చేస్తాను. అవి ఒకటి కొంచెం పెద్దది మొక్క, 2 చిన్నది. చింత చిగురు మనం మొత్తం తీసేసుకోవాలండి. కొంచెం ఉంచామనుకుని ముదిరిపోయి అలా చెట్టుకు ఉండిపోతుంది. ఎంత చెట్టు మొత్తం ఖాళీ చేస్తే మళ్ళీ క్రొత్త చిగురు వస్తుంది. ఇప్పుడు మరీ లేత చిగురు లేదనుకోండి, కొంచెం మరి ముద్రకుండా లైట్ గ్రీన్ కలర్ ఉంది కూడా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. దానికి కాడలు లేకుండా తీసేసి మనం పప్పులో కానీ మనకి నచ్చిన కర్రీలో వేసుకోవచ్చండి. ఈరోజు పర్వాలేదు, నాకు బాగానే వచ్చింది. అందుకనే మొత్తం చెట్టుకి ఏమాత్రం ఉంచకుండా తీసేస్తున్నాను. అప్పుడే మనకి మళ్ళీ నెక్స్ట్ టైంకి మొత్తం చెట్టు అంతా వస్తుంది. అక్కడక్కడ మిగిల్చామనుకోండి కొంచెమే వస్తుంది. ఇదండి, మనం చక్కగా ప్లాన్ చేసుకొని వారంలో కనీసం 2-3 times అయినా మనకు ఆకుకూరలు వచ్చేలా చూడాలి. అలా తేలిగ్గా ఆకుకూరలు రావాలంటే ఇది
చింత చిగురు బెటర్ అండి. ఇంకా మెంతి కూర చాలా ఈజీగా నాటుకోవచ్చు, ఎక్కువ హార్వెస్ట్ చేసుకోవచ్చు. గోంగూర కూడా అంతే, ఒకసారి నాటామంటే దాదాపు 6 మంత్స్. చుక్కకూర, పాలకూర మీకు అన్నీ తెలిసిన విషయాలే అనుకోండి. ఇదండి ఈరోజు స్టోరీ. మన నెక్స్ట్ వీడియోలో ఏం చూపించబోతున్నానో చూడండి. అర్థమైందా మీకు? ఈరోజు హార్వెస్ట్ చేసిన చింత చిగురుతో నేను చింత చిగురు ఎగ్ కర్రీ చేశాను. ఎలా చేశానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.